హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెషర్స్ కోసం అయితే మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళైతే ఓపెనింగ్స్తో వెళ్తే ఇవ్వడం జరిగింది. ఇయర్లీ మీకు వచ్చేసి 3 lakhs పర్ annum వరకు కూడా వీళ్ళైతే ప్యాకేజ్ కూడా ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్లో మీ యొక్క బై డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సెలెక్టర్ వారికి తర్వాత హెచ్ఆర్ నుంచి మీకైతే కాల్ వస్తుంది. అంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి అండ్ ఇక లేట్ చేయకుండా ఈ యొక్క వివరాలకు అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ ఈ యొక్క కంపెనీ వాళ్ళకి వచ్చేసి రైల్వే అండ్ డిఫెన్స్, మెడికల్, ఈవీ, ఇరిగేషన్, ఏవియేషన్ అండ్ సోలార్కి సంబంధించి వీళ్ళైతే పలు విభాగాల వీళ్ళైతే సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. అయితే ఇక్కడ ఈ జాబ్స్కి వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ లాస్ట్ డేట్న చూసుకుంటే 22 June 2024 అయితే అప్లికేషన్కి లాస్ట్ డేటు. తర్వాత గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. తర్వాత వచ్చే అప్లికేషన్స్ కూడా వాళ్ళైతే తీసుకోకపోవచ్చు. బట్ బిఫోర్ అయితే మీరైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ లేదా బీటెక్ గ్రాడ్యుయేషన్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఆర్ డిప్లొమా స్టూడెంట్స్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ విత్ అట్లీస్ట్ 50% అగ్రిగేట్ విత్ నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఎలాంటి బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. 50% ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ కావచ్చు, బీటెక్ మెకానికల్ లేదా బీటెక్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, డిప్లొమా ఎలక్ట్రానిక్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో అది కూడా 2022, 23, 24 ఈ 3 yearsలో ఎవరైతే పాస్అవుట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా మీకు 50% ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సిటీసీ వచ్చేసి మీకు 3 lakhs పర్ annum వరకు మీకైతే ఆఫర్ చేస్తారు. ఇవన్నీ ఫుల్ టైమ్ జాబ్స్ అండి. డిజిగ్నేషన్ వచ్చి మీకు సపోర్ట్ ఇంజనీర్ అనే డిజిగ్నేషన్లో మీరైతే వర్క్ చేస్తారు. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా చూసుకోవచ్చు. సపోర్టింగ్ ఫర్ ఇంజనీర్స్, అక్కడ ఎవరైతే వర్క్ చేసి ఆల్రెడీ ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళకి మీరైతే సపోర్టింగ్గా ఉంటారు. మాన్యువల్ ప్రిపరేషన్, ప్రెజెంటేషన్స్, కస్టమర్ కోఆర్డినేషన్, రీసెర్చింగ్, డయాగ్నోసిసింగ్, ట్రబుల్ షూటింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ సొల్యూషన్స్ టు రిజాల్వ్ సిస్టమ్ ఇష్యూస్. ఇదండి మెయిన్గా అయితే మీరు ఈ కంపెనీలో చేరిన తర్వాత 2 years అయితే మీకు బాండ్ పీరియడ్ కూడా ఉంటుంది. అండ్ మీరైతే దాన్ని అయితే బ్రేక్ చేయకూడదు. అయితే ఈ జాబ్స్కి వచ్చేసి మీకు ఎక్సలెంట్ టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మీకు వీడియో డిస్క్రిప్షన్ మీకు ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అందులో నుంచి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా అయితే మనకైతే తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ.